అంతర్గా మా ఊరికి సంబంధం లేకుండా మీకు కావాల్సిన సౌకర్యాలు జూనియర్ కాలేజ్ 11-12 చేస్తా ఉన్నారు. నయమా ఉందా? మీ అందరికి 11-12 మాట ఇవ్వాలి. చాలా లేదు, అన్ని పెంకటిలు కూలిపోతున్నాయి. ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు పెడతాం బిడ్డ. 20 కాదు 30 కాదు ఎన్నైనా కానీ అన్ని పెడతాం. చేతి గుర్తుకే జీవనన్నకే తప్పకుండా చేస్తారు కదా. రైతుల విషయం చెప్పినాం, గౌరవ విషయం చెప్పిర్రు, అన్ని చెప్పిర్రు. గ్రామానికి వచ్చిన తల్లి అంతర్గామ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ఊళ్ళే ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు గెలుస్తారబ్బా. ఇక్కడ జగిత్యాల నియోజకవర్గానికి అంతర్గామ అంటే ఆతోరు మొదలైతే తల్లి. అంతర్గామ ఎటు మొగ్గితే అటు. నా దురదృష్టం ఏదైతే ఉందో, నేను ఇవులో పుట్టలేదబ్బా. నేను ఇవులో పుట్టినా మంచుకుంటుండే, నాకు ఈ తిప్పలు ఉండకపో. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఎంత చేసినా కానీ ఏమి మా ఊరోడు అని చెప్పని ఆయన ఏం చేసినా చేయకుండా ఊరోని గెలిపిస్తున్నా. నేను కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఊరోడు కాబట్టి ఏదైతే ఉందో ఊరోని కిలో మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు నన్ను సహిస్తారా? కాబట్టి అందుకే నేను ఏదైతే ఉన్నదో నాకు ఇవాళ ఏదైతే ఊరోడు పోటీ లేడవ్వా. ఇవాళ ఊరోడు పోటీ లేడు. నిన్న మొన్న ఊరోడు పోటీలో ఉండే మా ఊరోడు మంచి అయినా చెడ్డైనా ఏదైనా ఊరోడు అని చెప్పని ఊరోని గెలిపించుకున్నానబ్బా. ఇవాళ ఏదైతుందో ఊరోడు పోటీలో లేడు. నేను పోటీలో జీవన్ రెడ్డి పోయిన ఎమ్మెల్యే ఓటు అప్పుడు ఏదైతుందో నేను గెలుస్తా అనుకున్న తల్లి. కానీ ఏదైతుందో నా అదృష్టం బాగలేదు. కారణం ఏదైనా ఆశించిన పెద్ద పొందలేదు. చివరికి ఏదైతుందో పార్టీకి నా పట్ల ఉండే గౌరవంతో వీళ్ళు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం చూపెట్టిందమ్మా. ఈ పార్లమెంట్ లో కూడా సమస్య వచ్చి పడ్డది. మీకు అది కూడా చెప్తా. నేను గతంలో కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేసిన. కరీంనగర్కి వెళ్ళి పార్టీ అధిష్టానం ఏం చెప్పింది, నువ్వు కరీంనగర్లో పోటీ చేస్తే నీకు అనుకూలంగా ఉంటుంది, పోయిపోయి నిజామాబాద్ ఎందుకంటున్నావు నువ్వు? నిజామాబాద్ 2 మాత్రమే, జగిత్యాల కోట మాత్రమే జగిత్యాల జిల్లా, మిగతా 5 నియోజకవర్గాలు నిజామాబాద్ చెందినవి, నీకు అలా కష్టం ఉంటుంది, కరీంనగర్ చేయమని చెప్పని నా మీద ఒత్తిడి తెచ్చినవ్వా. కానీ ఒకటే చెప్పినవ్వా, నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల తల్లి అని చెప్పంటున్నా. ఈ స్థాయికి ఎదిగినా అని చెప్పానంటే జగిత్యాల చేపట్టి ఎదిగినావా అని చెప్పంటున్నా. నేను ప్రజా జీవితంలో 30 ఏళ్ళ పొలగానప్పుడు మొదటిసారి ఓటు కోసం వచ్చి అంతర్గామ కూడా వచ్చినవ్వా. ఆనాడు ఏదైతుందో నన్ను ఆదరించిన అంతర్గామ, నాకు రాజకీయంగా ఏదైతుందో ఆరంభం చెట్టు పెట్టినట్టు ఏదైతుందో నా ప్రజా జీవితం ఆరంభించబడ్డది ఇదే అంతర్గామకి వెళ్ళి చెప్పి మనం చేస్తూ అని చెప్పి అంటుంది. ఏ కారు గుర్తోడు ఏ నాకే తెయ్యి లేకుండా లేదు. మేము ఎట్లా గెలిస్తలేము, మా పని అయిపోయింది. ఎన్నిక పోతే కాంగ్రెస్ గా పోతే కోసం నేను కూడా ఎందుకంటే మా తాత కాంగ్రెసే చెప్తుడు లేదమ్మా అన్న. మా జిద్దాను దయచేసి కోపం నాకు వీళ్ళు ఆటమైతే ఇటు సోకుడైతే అటు సాగుతా, ఇటు సాగుకుంటా అటు, ఇటు పత్రిక వాళ్ళ అటు పత్రిక వాళ్ళదే. అవునా? టీడీపీ నడితే ఇదే రాజ్యం, టీఆర్ఎస్ నడితే ఇదే రాజ్యం. ఇలా కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ ఎక్కడో మా తాత పార్టీది. ఓరిక మీ తాత పార్టీ అయితే ఇన్నో టీఆర్ఎస్ ఎందుకు చేసినావు నువ్వు? ఎమ్మెల్యే ఆడిన అంటున్నట జీవన్ రెడ్డి ఏమనుకుంటుండో, కాంగ్రెస్ ఎక్కడ మా తాత పార్టీ నన్ను కాదంటారా? ఒరియక్క కాంగ్రెస్ కిలో గిడ్డి మాటలు మాట్లాడతావు, తిడుతావు. బాబా పెద్ద మనిషి అని గెలిపించాలి చొక్కరావు సార్ను. ఆ చొక్కరావు సార్ కూడా తిరిగండి అయినా ఆయన ఓడిపోయేటప్పుడు ఈయనే పాత్రుడే చెప్పట్టు నేను పట్టుకో తిరిగా. ఇట్లా ఏదైతుందో అవకాశవాదం పనికి రాదు, అవకాశవాదం పనికి రాదు. ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా? మా జితేంద్ర ఏదైతే ఉందో తెలంగాణ జెండా పట్టుకొని కాంగ్రెస్ దూరం పోయిండు.
తెలంగాణ కోసం నేను 3 రోజులు జైలవన్నా 3 రోజులు జైలవన్నా 3 రోజులు జైలవన్నా ఈయన అన్నడో పని నాకు తెలియదు. ఈయన ఉద్యమం చేసిండు నేనేదైతుందో రైల్లో ఒక సందర్భంగా రైలుకి అడ్డం అంటే కాంగ్రెస్ పార్టీలు ఉండి నన్ను పట్టుకపోయి కరీంనగర్ సెంట్రల్ జైల్లో 3 రోజులు జైలు చిప్పకూడు తిన్నా అంటున్నాను. ఎందుకు తిన్న చిప్పకూడు? తెలంగాణ కోసం తిన్నా. నీ సంజయ్ బాబు తిన్నాడా? నీ పువ్వుగుర్తు అరవింద్ తిన్నాడా అంటున్నా నేను. వీళ్ళు తెలంగాణ మొగోళ్ళు అయిండ్రు. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. లింగపేట రైల్వే స్టేషన్ చెప్పిండు. నేను చెప్తున్నా ఇలా తిరుపతి రైలు ఉందవా కెర్మేట దాకా వస్తున్నది. జీతాలు రావద్దావా? రైలు కేంద్ర ప్రభుత్వం తల్లి. ఆ పువ్వు గుర్తు ఏం చేద్దా? అయ్యో నేను చెప్తున్నావా మీ దయతోని నేను ఎంపీ గెలవడంతో చేయబోయే మొట్టమొదటి పని నెల రోజుల లోపల తిరుపతి రైలు లింగంపేట ఆపుతా. ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమో కలియుగంలో వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటున్నా. మేము మొత్తం అంతర్గామలో అందరినీ 2 బోగీలు పెట్టి తిరుపతి పట్టుకపోతే పోనీ లింగంపేట లెక్కించి లింగంపేటలు గోపాల్ కదా వాళ్ళని కూడా తీసుకుపోతాం. 4 బోగీలు పెడతాయి. 4 బోగీలు పెడతా. 2 బోగీలు ఏదైతుందో అంతర్గామకు 2 బోగీలు లింగంపేటకు ఇంకోటి పక్కూరు ఏదైనా ఉంటే పెట్టి 4 బోగీలు పెట్టి అందరి తిరుపతి దేవుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేపిస్తా నేను అని చెప్పి అంటున్నా. వీళ్ళు ఎవరే కానీ తల్లి ఉన్న ఊరికి సేవ చేయాలంటే తలసరవా? నేను అన్న మరి అరే ఇంత మంచి గుడి కడుతున్నారు, ₹1 అంటున్నారు, మీకేందో ఎమ్మెల్యే సాబు ఉన్నాడు. నేను మా ఎమ్మెల్యే సాబు మా ఆయన చెప్తే ఆయన పట్టించుకోవట్లేడయా, సర్కార్ దగ్గర పైసలు లేబట్ట ఆయన అన్నాడు. ఓరియాగా మొత్తం రాష్ట్రం అంతా చేస్తారు, అంతర్గతంగా చెదరగా సర్కార్ దగ్గర పైసలు లేవా అన్నాయి. నేను చెప్పిన నేను ఇవాళ నాకు ఓటు వచ్చినా రాకున్నా ఆ రాముల వారి సాక్షిగా అంతర్గామలో ఆంజనేయ స్వామి గుడి కట్టించుడు నా బాధ్యత అని చెప్పి నేను అందరు ఆశ్చర్యపోయాను. ఈడెందులో పిసోడు ఇక ఓటు ఏ గుణాచరి గుడి కడతా అంటుండు. నేను ఓటు నా అదృష్టం తల్లి, ఇవాళ కూడా నా అదృష్టం అంటున్నాను. నేను ఇవాళ కూడా మీ దయా ఓటు నా అదృష్టం. కానీ ఇవ్వాలని కట్టుబడి ఉన్నా అని చెప్పంటున్నాను. నేను దసరా లోపల నేను ముద్దలు పెడుతున్నా. దసరా లోపల ఆ రాముల వారి సాక్షిగా చెప్పంటున్నా అంతర్గమ ఆంజనేయ స్వామి గుడి ₹1 మంజూరు చేస్తాడు, ₹1 మంజూరు చేపిస్తాడు. పని చేసే సంకల్పం ఉండాలి నా అంటున్నా. నోటి మాట కాదు, స్థపతిని పట్టుకొచ్చిన ప్లాన్ డిజైన్ తీపించిన, బ్యాంక్ అకౌంట్ తీపించిన, ₹20 లక్షలు బ్యాంకులు డిపాజిట్ చేయమని చెప్పలేదు. ₹1 కావాలి, ₹20 లక్షలు కావాలమ్మా. మీరు సప్పో చేసి 20 లక్షలు బ్యాంకులు డిపాజిట్ చేయండి. ఓ 2 నెలలైనా మీ పైసలు నీకు ఇప్పిస్తా. నేను నా ముందుకు 80 లక్షలు దానికి జత చేసి ₹1 గుడికి నిధులు మందులు చెప్పిస్తా అని చెప్పాను. నా ఆలోచన కార్యక్రమం చెప్పంటూ మా మిత్రుడు సంజయ్ తక్కువ చదువుకున్నాడు కాదు ఆయనే. నేను వకాలత్ చదివితే ఆయన డాక్టర్ చదివిండు, నాకంటే 2 నాకులు ఎక్కువ చదివిండు. ఇక నాది అధికార పార్టీ నేను చెప్తా అని చెప్పంటున్నాను. నేను నిన్నటిదాకా ఆయన అధికార పార్టీ చేసే శక్తి అని లేకుండా నానవ్వా చెప్పు తల్లి. ఇలా నాది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేను అనుకుంటే చేస్తా అని చెప్పంటున్నా. అంతర్గమ ఓటు వచ్చినా రాకున్నా నేను జగిత్యాల ప్రజల రుణం తీర్చుకోవాలి. నాకు జగిత్యాల రాజకీయ జన్మనిచ్చింది, అది ఏ ఊరైనా కానీ చెప్పంటున్నా. నేను పని చేస్తా అని చెప్పంటున్నా. ఇలా సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచిండు. వాళ్ళు ఏం చేస్తున్నా చేయరో కానీ ఎంపీ గెలిచిన అదృష్టం అవ్వా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా తల్లి, అంతర్గామ గ్రామాన్ని మొత్తం జగిత్యాల నియోజకవర్గంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడం నా బాధ్యత అని చెప్పంటున్నా. పెద్ద మనిషి జితేంద్ర అన్న జూనియర్ కాలేజ్ కావాలని అడిగినవే. నేను చెప్తున్నా, నేను రేపు రాబోయే విద్యా సంవత్సరం, నువ్వు దూరం కాదన్నా, రేపు రాబోయే విద్యా సంవత్సరం అంటున్నా అంతరంలో అన్ని వసతులు ఉన్నాయి. మా ఆడపిల్లలు చదువుకోవడానికి ఏదైతే విద్యా సౌకర్యం కావాలి,
అంతర్గామ కానీ, అంబర్పేట కానీ, ఒటరికల్ కానీ, రాంపూర్ కానీ, ఉబ్లాపూర్ కానీ, ఏ ఊరన్నా కానీ అంతర్గామ పేరుకు రావాలంటే అంతర్గామ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ చేసి ఈ విద్యా సంవత్సరం అని చెప్పంటున్నా. దయచేసి ఆలోచించారు తల్లి అని చెప్పంటున్నా. నేనుతో చెప్పిన మాట ఏది తప్పలేదు తల్లి అంటున్నాను. ఇంతవరకు చెప్పిన మాట ఏది తప్పలేదు తల్లి అని చెప్పంటున్నా. ఇవాళ కూడా చెప్పంటున్నా. అంతర్గామ గ్రామాన్ని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడం. వీళ్ళ గ్రామ పంచాయతీ భవనం తల్లి గుడి కింద ఏదైతున్నదో ఆ భవనం దాని కిందికి వేది మునిగిపోతుంది. జీబీవరం కట్టేలా కట్టిద్దామా? ఇది అడిగిన ఏమైనా శేఖర్ రెడ్డి ఈ సర్పంచ్ దగ్గరికి వచ్చింది. ఎప్పుడు కడతావా? నేనేం చేయాలి సార్, సర్కారు సపోర్ట్ చేస్తున్నాను. నేను చెప్తున్నా 15 లక్షలు మంజూరు చేసి నిజమా అబద్ధమై 25 ఇంకా చెప్తున్నా. నేను మొత్తం గ్రామ పంచాయతీ పరిపాలన ఎట్టుండాలి, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎట్టుంటుందో అంతర్గామ గ్రామ పంచాయతీ భవనం అట్లా నిర్మాణం చేస్తా అని చెప్పంట. పని చేసే సత్వం నారున్న తల్లి. ఒకటే నీ సెంటిమెంట్ కోసం మీ దగ్గరకు వచ్చినావా? ఏందా సెంటిమెంటు? అంతర్గంలో మెయ్యాలంటే గెలుతుల్లో సెంటిమెంట్ ఉందావా? పిడాత ఊళ్ళో నచ్చి అంతర్గం రాకుంటే కథ సెంటిమెంట్ కొడకపోతే జీవన కొడకపోతే నన్ను ఎక్కడ కాకుండా ఇతర కాదమ్మా. నన్ను దయచేసి ఏదైతే ఉందో నేను పెద్ద మనిషి అయినా నాకు ఎక్కువ తక్కువ ఇప్పుడు శక్తి లేదు తవ్వా. మాట్లాడుతుండే కూడా నోరొత్తలేదు నాకు. మాట్లాడుతూ నోరొత్తలేదు తల్లి చెప్పంటున్నా. ఏదో నిలబడ్డ ధైర్యంతో చెప్పంటూ నేను నన్ను ఏదైతుందో నేను కాపుదాని పోయినావా? నాకు ఎద్దు ఉంది, వ్యవసాయం ఉంది, నాకు రైతు కష్టం సుఖం తెలుసు. ఏదున్నా కానీ తల్లి చెప్పంటున్నా. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేపు ఏ పని కార్యక్రమం ఇలా చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ. నేను బాధ్యత తీసుకుంటా తల్లి. నీ రామన వారి సాక్షిగా చెప్తున్నాను. ఆంజనేయ స్వామి గుడి దసరా లోపల ఏదైతుందో మీ సీజీఎఫ్ ₹1 కోటి మంజూరు చేపించి ఇచ్చే బాధ్యత నాది తల్లి, నాది అని చెప్తూ సెలవు తీసుకోండి.